వింజమూరులోని ఆర్&బి విశ్రాంతి భవన ప్రాంగణంలో వింజమూరు మండలం మరియు లెక్కలవారిపాలెం గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో ప్రియతమ నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకల సురేష్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కదిరి రంగారావు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు నూతలపాటి జయలక్ష్మి హాజరయ్యారు। భారీ ఎత్తున బాణాసంచాలు కాల్చి జన్మదిన కేకును కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు। ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ నాడు పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ఎంతో మంది అభిమానాన్ని హీరోగా పొందారు। నేడు రియల్ స్టార్ గా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాటిని తీరుస్తూ తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని రాజకీయాల్లో ఎదుగుతున్న నేత పవన్ కళ్యాణ్ అని కొనియాడారు। ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని జనసైనికులు ఆశాభావం వ్యక్తం చేశారు। జనసేన సీనియర్ నాయకులు జిల్లెళ్ల కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ కో కన్వీనర్ కమతం శ్రీనివాసులు, జిల్లెల రాజా ప్రధాన కార్యదర్శి భువనేశ్వరం, విజయ్ కుమార్ కార్యదర్శి భువనేశ్వరం, వెంకట్రవి, ఇమ్రాన్ భువనేశ్వరం, ఏడుకొండలు దాసరి శ్రీనివాసులు, జనసేన నాయకులు ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్ మరియు కార్యకర్తలు జమీర్, హేమంత్, అప్రోచ్ సాయి, లెక్కలవారిపాలెం మరియు వింజమూరు పట్టణ జనసైనికులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। నా పేరు కదిరి వెంకటరంగారావు, భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ని। ముఖ్యంగా మనం ఈరోజు చాలా సంతోషించవలసిన విషయం, మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిది 55వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ యువకులు ఉత్సాహంగా జనసేన నాయకులు మరియు టీడీపీ నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ ఉత్సవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది। కాకపోతే మన పవన్ కళ్యాణ్ గారు మన వరదల ఎక్కువ జరిగింది కాబట్టి ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దన్నారు। కాకుండా మన పిల్లకాయలు ఎవరైతే ఈ పిల్లల యువత ఎవరైతే ఉన్నారో వారు ఉత్సాహంగా చేశారు కాబట్టి దాంట్లో మేము వచ్చి పాల్గొనడం జరిగింది। మన పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన మన ఆంధ్రప్రదేశ్ని విడదీసిన ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఎలా మన ఆంధ్రప్రదేశ్ని నీచంగా దిగజార్చారో దాని నుంచి పైకి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిని కలిపి ఆయన మంచి మనసుతోటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చేసిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారిని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను। ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలు నరేంద్ర మోడీ గారికి దగ్గరగా ఉంటాయి। అలాగే ఈ యువత ఆయన ఆశయాలను దగ్గర పుణుకుపుచ్చుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ముందుకు చేయగలమో, ఎంత ముందుకు పోగలమో దానికి సహకరించాలని చెప్పి మేము ఈ విధంగా తెలియజేసుకుంటూ ఉన్నాం। అలాగే పవన్ కళ్యాణ్ గారికి 55వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను। అందరికీ నమస్కారం। జనసేన పవన్ కళ్యాణ్ గారి 55వ పుట్టినరోజుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు। సామాన్య కుటుంబం నుంచి ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఎదిగి సినీ రంగంలోకి వచ్చి ఆయన చాలా కష్టపడి ఈరోజు రాజకీయంలోకి వచ్చి రాజకీయంలోనే చాలా కష్టపడి 10 సంవత్సరాలు అతను మన ప్రతిపక్షంలో ఉండి ఎన్నో మాటలు ఎన్నో తిట్టి ఈరోజు ప్రజల సేవ కోసం డిప్యూటీ సీఎం అయ్యారు। మన పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం కోసం చాలా విధంగా కష్టపడుతున్నాడు। మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అన్నింటిని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాటిని అన్నింటినీ పారదోరాలని చెప్పి చాలా కృషి చేస్తూ ఆయనకు తోడు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ మెయిన్ మనకి ఫుల్ సపోర్ట్గా నరేంద్ర మోడీ గారు ఉండబట్టి మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆంధ్రప్రదేశ్ని మన ఎక్కడెక్కడో బాగా రూపొందిద్దాలని కోరుకుంటున్నాం। వచ్చినటువంటి జనసైనికులకు మరియు బీజేపీ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు నమస్కారాలు। ఇవాళ మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి 55వ జన్మదిన శుభాకాంక్షలు వింజమూరు మండల తెలుగుదేశం పార్టీ మరియు జనసేన మరియు బీజేపీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఉంటే అతనికి సపోర్ట్గా ఉన్న ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పుట్టినరోజుల్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాము।